అందరికీ. సో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం పెట్టుకుని ఎమ్మెల్యేలని, ఎంపీలని, సో ఇన్ఛార్జీలని, మాజీ ఎమ్మెల్యేలని వారందరిని కూడా పిలిపించుకొని మాట్లాడారు. కొంతమందిని మీ ప్రవర్తన మార్చుకోండి, ప్రజల్లో ఉండండి, తిరగండి అని చెప్పేసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. సో ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ఆ పార్టీ నాయకులుగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మీకేమనిపించింది మోహన్ రెడ్డి గారు? మళ్ళీ మీకు ఏదైనా ఒక ఏమంటారు, ఆశలు చిగురుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం ఏమైనా కలిగిందా మీకు? ఆశ్చర్య చిగురించడం ఏందండి, మాకు 2024లోనే మేము రావాల్సిన వాళ్ళం. వీళ్ళు చేసినటువంటి జిమ్మికులు, వీళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోలు, వీళ్ళు చేసినటువంటి అబద్ధాలు, వీళ్ళు చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ మేనేజ్మెంట్ అన్ని కలిసి వీళ్ళు వచ్చినారు తప్ప వీళ్ళని చూసి ఓటేసి వచ్చిన సందర్భాలు అయితే లేవు. కానీ ఇప్పుడే ఖచ్చితంగా రేపు ఎన్నికలు జరిగినా ఇప్పుడు వస్తాయని 90 సీట్లు ఓడిపోతారు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే ఇచ్చినారు కదా. ఆ సర్వేలోనే 75 పూర్తి ఎత్తిపోతారు, 15 మంది దగ్గర ఉన్నారు, మొత్తం పోతారని చెప్పి కదా ఇచ్చిండేది. దాంట్లో డౌట్ ఏముంది? డౌట్ ఏం లేదు. ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు విస్తృత స్థాయి సమావేశము, దిశ నిర్దేశించడం, ఇవన్నీ ఆయనకు తెలియని విషయాలు కాదు, అన్ని తెలుసు ఆయనకు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, కంప్యూటర్లు కనిపెట్టినటువంటి వ్యక్తి, సెల్లులు కనిపెట్టినటువంటి వ్యక్తి, హైదరాబాద్నే డెవలప్ చేసినటువంటి వ్యక్తి, ఇన్ని ఆలోచనలు తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో సంవత్సరం దాటిపోతుంటే ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ ఎంపీ ఏం చేస్తున్నాడు, ఏ మినిస్టర్ ఏం చేస్తున్నాడు తెలియకుండా ఉంటుంది. ఆ బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకు తెలిసి గమ్మంగా ఉండి ఇది జనానికి మనం చూపించాలి, నేను మంచోడు అనిపించుకోవాలి, ఎమ్మెల్యేలంతా డూప్లికేట్ వాళ్ళనే వీళ్ళందరినీ తప్పించేసి మళ్ళీ 100 కోట్ల 200 కోట్లు ఇచ్చిన వాళ్ళని టికెట్లు తీసుకున్నాం, టికెట్లు పెట్టుకోవచ్చు, దీంట్లో భాగమనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరు 100 కోట్లు ఉంటే 500 కోట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి టికెట్ ఇచ్చేటప్పుడు. అంటే 100 కోట్ల నుంచి 500 కోట్లు ఇచ్చారు టికెట్ కోసం. టికెట్ కోసం వాళ్ళు అనుకుంటున్నారు మా నియోజకవర్గాల్లో, వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చినటువంటి కార్యకర్తల దగ్గర ఏదైనా వాళ్ళు పోయి అడిగితే మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామయ్యా, మేము ఊరికి రాలేదు, మాకు కూడా డబ్బులు లేదు, మేము ఎట్లా చేస్తాం, మళ్ళీ రేపు టికెట్లు కావాలంటే డబ్బులు కావాలా, మళ్ళీ ఎలక్షన్ పోవాలంటే డబ్బులు కావాలా, 2020లోనే ఎన్నికలు అంటున్నారు, ఈ మధ్యలో మాకు డబ్బులు లేకపోతే మేమేం చేయాలా, అవన్నీ కుదరవచ్చి ఇసుక కావచ్చు, నీకు భూకబ్జా కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కావచ్చు, బ్రాందీ షాపులు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. బార్డర్ నియోజకవర్గాల్లో వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళే స్టిక్కర్లు వేసి, వాళ్ళే అమ్ముకొని, వాళ్ళే కోట్లు గడిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు మరి ప్రజలు వచ్చి మాకు పలానా పని చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యేలను అడుగుతుంటే వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాం, మీకు ఈ పని మేము ఊరక చేయలేము, మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి అన్న ఎమ్మెల్యేలు ఎవరో అని చెప్పేసి సప్తగిరి ప్రసాద్ గారు నెక్స్ట్ అడుగుతారు మిమ్మల్ని. సో కాబట్టి నేను అడుగుతున్నాను, వాళ్ళే చెప్తారు. అది కూడా మేము కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పలేదు కదా, ఈ ఎమ్మెల్యేలు బాగలేరని మేము మీటింగ్లు పెట్టి చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినారు, ఏమని మీ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, ఎవరో లిస్ట్ ఏమనేది నా దగ్గర ఉంది, ఆ లిస్టు నేను ఓపెన్ చేయను, ఇక్కడ కాదు, మేము 1 to 1 కూర్చొని ఇప్పుడు మాట్లాడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా. అదే లిస్ట్ కూడా రేపు వాళ్ళే రిలీజ్ చేస్తారు. మనం ఎందుకు దాంట్లో అనుమానించి మళ్ళీ మేమెందుకు చెప్పాలో ప్రత్యేకించి? మాకేం వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం, ఏం జరుగుతుందో చూస్తున్నాం, రాష్ట్రంలో అరాచకాలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, రాక్షస పాలన అంట. 7 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు, 4 లక్షల కోట్ల అప్పులు వీళ్ళు చేసినప్పుడు, 3 లక్షల కోట్లు మేము అప్పు చేస్తే విధ్వంసం మేము చేసినట్టు, వీళ్ళు విధ్వంసం లేకుండా బాగా అన్ని నిధులు సమకూర్చి 1 సంవత్సరంలోనే 1,80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి వీళ్ళు సక్రమంగా చేసినట్టు, వీళ్ళు డెవలప్ చేసినట్టు, వీళ్ళు అభివృద్ధి చేస్తున్నట్టు, వీళ్ళు ఆ సూపర్ 6 అని చెప్పి 143 హామీలు ఇచ్చి ఆ ఒక్క హామీ కూడా చేసినటువంటి పరిపాలన సంవత్సరం ఉండి సాగుతుంటే వీళ్ళు బాగా చేసినట్టు, వీళ్ళని చూసి ప్రజలు ఓట్లేస్తారని వీళ్ళు భ్రమపడుతున్నట్టు, అవన్నీ మేము చూసి ఆనందపడాలా? ఎక్కడుందయ్యా వీళ్ళు చేస్తున్న పరిపాలన? జనాలు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు, ఎట్లా బలవంతంగా ఉన్నామయ్యా, ఉండండి, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఎవడు ఎక్కడ ఏం మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, దౌర్జన్యాలు, దాడులు, ఇల్లు పలగొట్టడం లేక భూములు లాక్కోవడం లేక వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడమా, రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్న రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన మరిపించేట్టుగా ఉంది. పాకిస్తాన్ లో ఏ విధంగా అల్లర్లు ఉందో అక్కడ ఉంది, బంగ్లాదేశ్ లో ఏ విధమైనటువంటి అప్పులు చేసినారు ఆ విధమైన. మోహన్ రెడ్డి గారు అంత జరుగుతుంది, మీరు ఎక్కడున్నారు? ఆంధ్రాలో ఉన్నారా లేకపోతే వేరే స్టేట్ లో ఉన్నారా? రాలేకపోతున్నాడండి. పక్క ఆంధ్ర, అనంతపూర్ లో ఉన్నా. మరి అక్కడ మీ మీద ఎవరన్నా దాడులు, దౌర్జన్యాలు అలాంటి ఏమైనా జరిగినాయా?
దాని దౌర్జన్యాలు బయటికి పోయి నేను ధర్నాలు రాస్తారోకలు చేస్తే కదా ఇంకా చేయడానికి, ఏదో మీ మీడియా దగ్గర మాట్లాడుతున్నా తప్ప ఇంకా బయట పోయి ధర్నాలు రాస్తారోకలు చేస్తే దాడులు చేస్తారేమో చెప్పలేం కదా. ఓకే సార్, ఓకే, చెప్పలేం కదా. ఎవరు చేయరని ఏముంది, కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టినారు, ఎక్కడెక్కడ మహిళలబ్బా మమ్మల్ని పక్కన పెట్టి సామాన్య ప్రజలను దారుణంగా రేపులు చేసి చంపి శవాలు లేకుండా చేసి దొరకకుండా చేసి పెడుతున్నారు. వీళ్ళు కూడా ఇంకా మళ్ళీ కరెక్ట్ చెప్తే ఏదో ఒకటి, ఎప్పుడో సుధాకర్ కేసు ఒకటి జరిగితే ఆ సుధాకర్ కేసును పట్టుకొని ఎలక్షన్ వరకు ఇచ్చినారు. ఇప్పుడు అట్లా సుధాకర్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో జరిగినటువంటి, అట్ట మహిళలు ఎంతమంది ఉన్నారు వీళ్ళు రాష్ట్రంలో, వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా కనీసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇది తప్పు ఇది ఒప్పు అని జరిగినటువంటి పరిణామాలపైన ఏ ఒక్క రోజున ఒక్క కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడు అంతా మాకు సంబంధం లేనప్పుడు 2014-19లో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోతే, చంపబడితే, వాళ్ళు రేపు చేసి ఆ ప్రభుత్వంలో చేస్తే అదేందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినట్టు మా మీద నిందలేసి మా మీద వేసి మేము అదేదో చేస్తామని చెప్పినారు. 30,000 మంది మిస్సింగ్ అన్నారు, ఒక్క 1000 మంది కూడా ఇప్పటికి ఇంతవరకు సేకరించాల. మరి ఆ 30,000 మంది మీరు సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇంకేం చేయలేకపోతే ఏముంది? అనేకమైనటువంటి ఆరోపణలు చేసినారు కదా. ఆరోపణలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఏం నిరూపించకుండా కేవలం మా మీద కసి పెట్టుకొని మా నాయకులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, మా నాయకులు ఎవరు జనంలో తిరుగుతున్నారు, మా నాయకులు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, వాళ్ళందరినీ లిస్టు రాసుకుని ఒక్కొక్కరిని కేసులు కట్టి లోపల పెట్టించుకుంటారు. వీళ్ళ మీద పెడితే మొత్తం రేపు మొత్తం 175 మందికి 164 మంది ఉన్నారు కదా, మొత్తం అందరూ పోతారు జైలుకు. ఇదే కేసులు మేము పెడితే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసులు, వాళ్ళు పెట్టే కేసులు పెడితే 164 మంది జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనవసరంగా హెచ్చరిస్తున్నారా? ఏమంటారు? 164 మంది ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారా? కేవలం అరెస్ట్ మీరు పరిపాలన చేయమని మీకు అవకాశం ఇస్తే మీరు ఎక్కడ దోపిడీలు చేస్తా దౌర్జన్యాలు చేస్తా అక్రమ కేసులు పెడతా మీరు తిరుగుతున్నారు కదా. రేపు అదే మీకు వర్తిస్తుంది కదా. నీవు చేసిన విద్య నిర్జక్ష అన్నట్టు మీకు నేర్పిన విద్య మీకే వస్తుంది కదా. ఆ విద్య నేర్పుకోకుండా ప్రజలకు ఏదో మేలు చేయండి. 164 సీట్లు ఇచ్చినారు, చరిత్రలో ఎవరికి లేదని మీరే చెప్పుకుంటారు. 40% మాకు వచ్చినాయి, ముగ్గురు కలిసి 154% మీకు వచ్చినాయి. దాని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకొని మీ అంతటా మీరే మమ్మల్ని ఏదో పెద్ద కోలు చేసినట్టు, మిమ్మల్ని ఏదో ఆకాశంలో పెట్టినట్టు మీరే వర్ణించుకోండి. బాధలే, సీట్లు అయితే వచ్చినాయి, ఓట్లు అయితే ఊరికి వచ్చినాయి అనేది మీకు తెలుసు. అయినా కూడా మీరు ఏదేదో చెప్పుకొని మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో లేని సంబంధం. అసలు ఈ గవర్నమెంట్ కాదు, ముందు గవర్నమెంట్